వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహి ఛానల్. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి సమ్మర్ స్పెషల్ అండి. సమ్మర్ నడుస్తూ ఉంది కదా, సో ఎండలు అయితే బాగా మండిపోతున్నాయి మాకైతే. సో ఈ సమ్మర్లో చలవ చేయడానికి, బాడీలో హీట్ తగ్గించడం కోసం అనేసి ఒక మసాలా మజ్జిగ అయితే చేసి చూపించబోతున్నాను. ఇది సమ్మర్లో చేసుకొని తాగితే చాలా మంచిదండి. హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేవి అయితే ఇవి అనమాట. ఇందులో వచ్చేసి నేను కొంచెం ఒక 1.5 స్పూన్ వరకు జీలకర్ర అండ్ 1 స్పూన్ వరకు వాము అండ్ మిరియాలు ఒక 1/2 స్పూను యాడ్ చేసేసి ఇవన్నీ అయితే రోట్లో దంచుకుంటున్నాను కచ్చాబచ్చాగా. సో ఇలా అయితే దంచుతున్నాను అనమాట. సో ఇలా అయితే చూస్తున్నారు కదా, వీడియోలో చేయించిన విధంగా అయితే దంచుకోవాలండి. ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకున్నాను కదా. సో ఇందులోని మనం 2 పచ్చిమిర్చి అండ్ చిన్న అల్లం ముక్క, అంత అల్లం ముక్క అండ్ కొత్తిమీర ఇవన్నీ మనం దంచుకోవచ్చు, లేదంటే గ్రైండ్ అయిన చేసుకోవచ్చు. బట్ రోట్లో దంచుకుంటే ఫ్లేవర్ అనేది బాగా వస్తుందన్నమాట. కొంచెం పుదీనా రెమ్మలు ఇవన్నీ కలిపి మనం అయితే ఇలా దంచుకోవాలండి. సో ఇలా కొంచెం మెత్తగా ఇలా అయితే పేస్ట్ లాగా చేసేసుకొని మనం ఒక బౌల్లోకి పెరుగు తీసుకొని మనం మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చండి, లేదంటే ఇలా ఒక బౌల్లో 1 కప్పున్నర వరకు నేను పెరుగు తీసుకొని ఇలా చేసుకున్నాను అనమాట. మనం కవ్వంతో అయినా చేసుకోవచ్చు. మెత్తగా అయిన తర్వాత పెరుగు అనేది అందులో మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. కుండలో వాటర్ అయితే బాగుంటుంది. ఫ్రిడ్జ్ వాటర్ కన్నా కుండలో వాటర్ వాడుకోవడానికి ట్రై చేయండి. అండ్ మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో అది అందులో వేసేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకున్నాము. సో ఇలా టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే మసాలా మజ్జిగ అనేది మనకి చక్కగా రెడీ అయిపోతుందండి. సో మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడానికైతే ట్రై చేయండి. అండ్ నేను ఒకసారి టేస్ట్ చూస్తున్నాను సాల్ట్ సరిపోయిందా లేదా అనేసి. సరిపోకపోతే ఇక్కడ కొంచెం మనం యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో 1 నిమ్మకాయ వరకు పిండుతున్నాను. సో ఇదండి మన మసాలా మజ్జిగ వచ్చేసి. దీన్ని కుండలోకి వస్తే మనకి రోడ్ సైడ్ అమ్మే ముంత మసాలా, చట్పటాలాగా మసాలా మజ్జిగ చాలా చాలా టేస్టీగా ఉంటాయి కదా. సో ఇలాగైతే మనం సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంతే సర్వ్ చేస్తున్నాను. మీకు ఇలా కనుక ఇష్టం లేకపోతే వడకట్టుకొని తొలకలన్నీ పొయ్యేలాగా వడకట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు అండి. నేనైతే ఇంతే సర్వ్ చేసేస్తున్నాను. ఆ ఫ్లేవర్ కూడా తగులుతుంది. మీకు వడకట్టుకోవాలంటే మాత్రం ఒక 1/2 అవర్ 1 అవర్ అలాగే వదిలేసి ఆ తర్వాత వడకట్టుకొని తాగండి. అప్పుడు ఫ్లేవర్స్ అన్నీ మజ్జిగలోకి మంచిగా పట్టేస్తాయి. ఇదండి ఈరోజు మన వీడియో వచ్చేసి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికి కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.